ప్రవీణ్ పగడాల గారు ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు. నాకు మరణం పొంచి ఉంది, చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అని తన సొంత ఐడియాలో పోస్ట్ పెట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా తన నచ్చిన మతాన్ని స్వీకరించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు ఇటీవల గైడ్లైన్స్ ఇచ్చింది. దయచేసి మసీదుల మీద గాని దేవాలయాల మీద గాని ఎవరో వెళ్లవద్దు అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఏ విధంగా అయితే 6 రోజుల క్రితం పోస్ట్ పెట్టారో 6 రోజులు తిరగకుండానే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని మనం చూసాం. ఇవాళ చెప్తా ఉన్నారు అది యాక్సిడెంట్ అని. దయచేసి వినండి, అది యాక్సిడెంట్ కాదు. అది ఏ సీసీ ఫుటేజ్ లో కూడా యాక్సిడెంట్ గా కనపడలేడు. ఆయన గుద్దిన కారు గాని ఆయన గుద్దిన వెహికల్ గాని అక్కడ లేదు. వేరే చోట పడిపోయి శవం మీద మోటార్ సైకిల్ పడి నరికినట్లుగా ఆనవాళ్ళు ఉండటంతో మా నాయకులందరూ కూడా నిన్న నుంచి ధర్నా చేస్తా ఉన్నారు. ఆయన్ని పోస్ట్ మార్టం చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, క్రైస్తవులపై జరుగుతున్న హత్య అని మేము నిలదీస్తాము. మేము ఎందుకు అడుగుతామంటే మాకు అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తమని చాటమని అంబేద్కర్ మాకు రాజ్యాంగంలో చెప్పాడు. మాకు రక్షణ కల్పించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జోహాదాలను రక్షించుకోండి. మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిని, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిని, రెచ్చగొడుతున్న వారిని మాజులుడు మతోన్మాదులుడు 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 మతోన్మాదులుడు